శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సతీదేహత్యాగం వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను. సతీ దేహత్యాగం వశిష్ఠ మహర్షి ఇట్లు పలికెను. తర్వాత అనరణ్యుని కన్య లక్ష్మీదేవి నారాయణను సేవించినట్లు మనోవాక్కాయములతో భక్తితో మునిని సేవించెను. ఒకప్పుడు ఆకాశగంగకు చిరునవ్వు ముఖంతో స్నానానికి పోతున్న ఆ పతివ్రతను తన మాయతో రాజరూపం ధరించిన ధర్మదేవత తోవలో చూసెను. అతడు నవయవ్వనంతో సుందరుడై మన్మథునితో సమానమైన కాంతి కలవాడై రత్నాభరణాలు ధరించి సుందరమైన రత్నరథం మీద ఆ సుందరిని చేరవచ్చి చూచి ఆ మునిపత్ని యొక్క మనస్తత్వం తెలుసుకొనుటకు ఆ సుందరితో ఇట్లు పలికెను. మనస్సును హరిస్తున్న ఓ సుందరి, లక్ష్మీదేవి వలె రాజపురుషునికి యోగ్యమైన దాన, మంచి యవ్వనమందున్న కామిని, స్థిర యవ్వనం కలదాన, జరతో పీడించబడుతున్న ఆ వృద్ధిని వద్ద నీవు శోభించటలేదు. చందనము అగరు గంధమును ధరించి ఒక రాజపురుషుని వక్షస్థలమందు చేరినచో మిక్కిలి శోభింతువు. బ్రహ్మమే సత్యమని తపస్సులో మునిగి ఉన్న మృత్యువుకు దగ్గరపడ్డ ఆ విప్రుని విడిచిపెట్టి మన్మథుని చేత పీడించబడుతున్న రతి కార్యమందు సూర్యుడనైన రాజేంద్రుడనగు నన్ను చూడము. పూర్వజన్మ పుణ్యం వల్ల ఒక స్త్రీ తాను సుందరి అయి సుందరుడైన పురుషుని పొందితే ఆ రసికుని యొక్క ఆలింగనం చేత ఆ పూర్వపుణ్యం ఆ సౌందర్యం సఫలమగును. కావున 1000 మంది సుందరీమణులకు ప్రియుడను కామశాస్త్రమందు పండితుడను అగు నన్ను నీ సేవకుని చేసుకొనము. అట్లైనచో నా ప్రియురాండ్రనందరినీ విడిచిపెట్టుదును. జలం లేని ఏకాంతంగా ఉండు ప్రతి సుందర పర్వతము మీదను ప్రతి నదమందును పుష్పించి మంచి వాసన గల పూలగాడ్పులు వీచడే ఉద్యానములలోనూ ఇంపైన చందనపు గాలులు వీచే మలయ పర్వతమందలి చందనారణ్యమందును నిండు కోరికతో కామినవైన నీతో విహరిస్తాను. మన్మథ జ్వరంతో తప్పిస్తున్న నీకు శాంతిని కలిగించుటకు నేను సమర్థుడను. నాతో విహరించుము. ఈ నీ జన్మను సఫలం చేయుము. ఇట్లు పలుకుతూ రథం నుండి దిగి తన హస్తమును పట్టుకున్నట్టుకు ఆసక్తి పడుతున్న అతనితో ఆ పతివ్రత ఇట్లు పలికెను. ఓరి పాపకర్మయందు నిలిచిన నీచరాజా, దూరంగా పొమ్ము. కామబుద్ధితో నన్ను చూతువేని వెంటనే భస్మమే పోదువు. తపస్సు చేత పావనమైన శరీరం గల పిప్పలాద మహామునిని వదిలిపెట్టి స్త్రీలకు ఓడిపోయి తుచ్చరిత యందు ఆసక్తుడవైన నిన్ను భుజించవలెనా? స్త్రీల చేష్టల చేత ఓడించబడిన వ్యక్తిని ముట్టుకొన్నంతలోనే సర్వపుణ్యాలు నశించును. మనోనిగ్రహం లేక స్త్రీల చేత జయింపబడ్డ పాపి కంటే మించిన పాపాత్ముడు పాపుల్లో లేడు. నన్ను బ్రాహ్మణుని భార్యను, తల్లి వంటి దాన్ని ఒక తుచ్చ స్త్రీ భావంతో పలుకుచుంటువి. ఈ కారణం వల్ల కొంత కాలానికి నా శాపానికి నీకు నాశనం ఏర్పడగలదు. అప్పుడు ఆ పతివ్రత శాపం వినగానే ఆ ధర్మదేవత రాజశరీరం వదిలి తన నిజ శరీరం ధరించి వణికిపోతూ ఇట్లు పలికెను. అమ్మా, నన్ను ధర్మజ్ఞులకు పరమగురువైన ధర్మదేవతగా తెలుసుకొనము. ఎల్లప్పుడూ పరస్త్రీలను తల్లివలే భావిస్తాను. నీ మనస్సును తెలుసుకొంటకే నీ వద్దకు వచ్చి తిని. నీ మనసు ఎలాంటిదో నాకు తెలియను. అయినను దైవ ప్రేరణ చేత ఇట్లు పలికి తిని. ఓ సాధ్వి, నీవు విధించిన శిక్ష విరుద్ధమైనది కాదు. నేను చేసిన దానికి ఉచితమైనదే. మర్యాదకు విరుద్ధమైన దుష్ట మార్గంలో నడిచేవారికి శిక్ష పరమేశ్వరుని చేత నిర్మించబడియే ఉన్నది. సర్వజీవులకు సంబంధించిన ధర్మాన్ని, జాతి వర్ణాలను బట్టి ఏర్పడిన వ్యక్తిగత ధర్మాన్ని తెలుసుకుంటను కాలంను సమకూర్చుటకును సమర్థుడై విధాతను నియమించువాడకు ఆ శ్రీకృష్ణునికి నమస్కారం. తగిన కాలంలో లయకర్తయకు భవుని కూడా సంహరించుటకు, సృష్టికర్తను లీలగా సృష్టించుటకు ఎవరు సమర్థుడో అట్టి కృష్ణునికి నమస్కారం. శత్రుమిత్రులను, వారి వల్ల కలుగు కలహము, సంప్రీతిని సృష్టించుటకు, నాశం చేయుటకు ఎవరు సమర్థుడో అట్టి కృష్ణునికి నమస్కారం. శాపమిచ్చుటకు, సర్వసుఖ దుఃఖాలు కలిగించుటకు, వరములిచ్చుటకు, ఆపదలు సంపదలు కలిగించుటకు ఎవరు సమర్థుడో అట్టి కృష్ణునికి నమస్కారం. ఎవని చేత ఈ ప్రకృతి, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు, విరాట్ పురుషుడైన మహావిష్ణువు నిర్మించబడిరో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం. ఎవడు పాలను తెల్లనివిగా, నీటిని చల్లదనము గల దానిగా, అగ్నిని కాల్చుదానిగా పురాతన కాలమందు చేసెనో అట్టి కృష్ణునికి నమస్కారం. అతి తీవ్రమైన తేజస్సు నుండి వెలుపలికి వచ్చి తేజోరూపమైన ఆకారాన్ని ఎవరు పొందెనో, లోక కళ్యాణకరమైన గుణాలు చే శ్రేష్ఠుడై, ఉత్పత్తి క్షయాది గుణరహితుడై, సత్వరజస్తమములు సమస్యలు లేనివాడుగా ఉండనో అట్టి కృష్ణునికి నమస్కారం. సర్వము తానై సర్వవ్యక్త సృష్టికి బీజమై సమస్త జీవుల్లో అంతరాత్మయై సర్వప్రాణులకు హితం కూర్చు బంధువై ఎవరున్నారో అట్టి కృష్ణునికి నమస్కారం అని పలికి జగద్గురువైన అధర్ముడు ఆమె ముందు నిలిచి ఉండెను. ఆ సాధ్వి అతని వాస్తవ స్థితి తెలుసుకుని వెంటనే ఇట్లనెను.
ఓ విభో, అందరికీ ధర్మస్వరూపుడివి నీవు, సర్వజీవుల కర్మలకు ప్రత్యక్ష సాక్షివి నీవు, అందరి హృదయాల్లో అంతరాత్మవు, సర్వజ్ఞుడు, సర్వతత్వాలు తెలిసిన వాడగు నీవు మా మనసు తెలుసుకొనుటకని ఈ నీ సేవకురాలిని ఎట్లు మోసగించుచుంటివి. ఓ దైవమా, నీ విషయంలో నేను చేసింది నా అపరాధమైనది. అజ్ఞానం వల్ల స్త్రీకి సహజమైన క్రోధ స్వభావం చేత నా వల్ల శపించబడ్డావు. ఇప్పుడు ఆ శాపానికి ఎటువంటి వ్యవస్థ సంభవించునో అని విచారిస్తున్నాను. ఈ ఆకాశం, దిక్కులు, వాయువులు నశించినా కూడా ఒక సాధ్వి శాపం ఎన్నటికీ అనుభవానికి రాక నశించదు. మరి నా శాపాన్ని బట్టి నీవు నశిస్తే అప్పుడు ఈ సృష్టియే నశించను కదా. ఇప్పుడు ఏమి చేయుటకు తోచని మూడు రాళ్ళనై ఉన్నాను. అయినను నీకు కొన్ని వాక్యాలు చెబుతున్నాను. ఓ దేవరాజా, పున్నమి నాడు చంద్రుని వలె నీవు సత్యయుగంలో 4 పాదాలతో ఆ యుగం మొత్తం రాత్రింబగళ్ళు నిండుగా ప్రకాశిస్తావు. త్రేతాయుగమందు 1 పాదం నీకు క్షయమగను, ద్వాపరయుగంలో 2 పాదములుండును, ఇక 4వదైన కలియుగంలో 1 పాలు నీ ధర్మముండును. కలి యొక్క చివరి భాగమందు ఆ మాత్రపు ధర్మం కూడా కప్పివేయబడను, ధర్మం లోపించును. తిరిగి సత్యయుగం రాగా నీవు పరిపూర్ణుడవు కాగలవు. సత్యయుగంలో నీవు సర్వవ్యాపకుడవు. ఇతర యుగాల్లో ఎక్కడనో ఒకచోట ఉంటావు. ఎక్కడ నీకు స్థానముండునో, నీకు ఆధారంగా ఎవరుంటారో చెబుతాను వినుము. విష్ణు భక్తుల యందు, యతీశ్వరుల యందు, బ్రహ్మచారుల యందు, పతివ్రతల యందు, బుధజనుల యందు, వానప్రస్థుల యందు, భిక్షాభోజనం చేయి విరక్తుల యందు, ధర్మస్వభావం కల రాజుల యందు, సత్పురుషుల యందు, ఉత్తమ వైశ్యులందు, బ్రాహ్మణ సేవ చేయి శూద్రుల యందు, సత్సంగం నందుండు వారి యందు, వీరి యందు ఎల్లప్పుడూ నీవు నిండుగా ప్రకాశిస్తావు. యుగ యుగమందు ఎక్కడెక్కడ పుణ్యతములైన జనులందరో ఆ ప్రదేశంలో నీకు ఆధారం. రాగి, మర్రి, మారేడు వృక్షముల యందు, తులసి, చందన వృక్షములందు, వ్రతదీక్షలు పట్టుకున్న వారి యందు, ధర్మ పరీక్ష చేయవారి యందు, ధర్మరక్షకై శపథం పూనిన వారి యందు, గోవుల నివసించు శాలల యందు, గోవుల మేతకై తిరుగు ప్రదేశములందు, వివాహ ఉత్సవముల యందు, పూల వృక్షముల యందు నీవు ఉందువు. దేవాలయములందు, పుణ్యతీర్థముల యందు, సత్పురుషుల గృహములందు, వేదములను, వేదాంగములను వినువారి యందు, పుణ్య నదుల అందు, సజ్జనుల గోష్ఠులందు, శ్రీకృష్ణ గుణకీర్తనం, నామ సంకీర్తనం జరుగు స్థలములందు, వ్రతములు, దేవపూజలు, తపస్సు, న్యాయ నిర్ణయం జరుగు స్థలములందు, యజ్ఞం, ధర్మసాక్ష్యం చెప్పువారు గల ప్రదేశములందు, గోశాలల యందు, గోవుల యందు ఉన్నవాడవై లోకాన్ని చూడగలవు. ఓ ధర్మదేవ, ఆ స్థలమందు కూడా కాలాన్ని బట్టి కృశత్వం సంభవించును. ఈ చెప్పినవి కాక ఇతర స్థలాల్లో నీకు కృషించుట సంభవించిన కనుక నీవు పోకూడని స్థలంలేవియో చెప్పదను వినము. జారిన్లైన స్త్రీలయందు, నరహంతకుల గృహంలందు, నరహత్యలు చేయి నీచులయందు, మూర్ఖులయందు, దుర్జనులయందు, దేవుల యొక్క, గురువుల యొక్క, బ్రాహ్మణుల యొక్క, ఇష్టబంధువుల యొక్క, ఇతరుల చేత పోషించదగిన స్థితిలో ఉన్న చిన్నపిల్లల యొక్క ధనములను అపహరించు వారి యందు, సద్బుద్ధి లేని నరుల యందు, వంచకుల యందు, చోరుల యందు, స్త్రీ పురుషులు రమించు ప్రదేశములందు, జూదం, మద్యపానం, కలహం గల ప్రదేశములందు, సాలగ్రామం, సాధుజనులు, పుణ్యనదులు, పురాణ కథనం లేని ప్రదేశాలందు, దొంగల స్నేహం కల వారి యందు, అనవసరవాదం సాగుతున్న స్థలమందు, తాటి చెట్టు నీడయందు, గరిష్ఠులున్న చోట కత్తులు అమ్మి కల్మష పదార్థములు అమ్మి జీవించే వారి యందు, భక్తి భావన లేకుండా డబ్బు సంపాదనకై దేవతా పూజ చేయవారి యందు, గ్రామ పౌరోహిత్యం చేయవారి యందు, ఎద్దునెక్కి తిరిగే వారి యందు, స్వర్ణాభరణాలు చేయు కంసాలు యందు, జీవహింసతో జీవించు వారి యందు, భర్త చేత తిరస్కరించబడ్డ దుష్ట స్త్రీల యందు, స్త్రీల విలాసాలకు వసులై మోహంతో ప్రవర్తించి పురుషుల యందు, ఒక వ్రత దీక్ష కాని, సంధ్యావందనం కాని, విష్ణు భక్తి కాని లేని బ్రాహ్మణుల యందు, తమ కూతుళ్లను విక్రయించు వారి యందు, తమ భార్యలను అమ్ముకొని వారి యందు, సాలగ్రామములను, దేవభూములను, సద్గ్రంథాలను అమ్ముకొని వారి యందును, మిత్రద్రోహి చేసిన మేలను మరచ కృతజ్ఞుల యందును, స్వచ్ఛమైన మైత్రి విశ్వాసాలను భంగం చేయు వారి యందును నీవు చేరకూడదు. తనను శరణ పొందిన దీనులను ఆశ్రయించి ఉన్న వారిని ఎవరు హింసిస్తారో అట్టి నరుల యందు ఎల్లప్పుడూ అసత్యము పలుకటయే స్వభావంగా కలవారి యందు, గ్రామపు పొలిమేరలను, పంట భూముల పొలిమేర్లను అపహరించి ఆక్రమించు వారి యందు, కామక్రోధ లోభాలకు వసలై అసత్య సాక్ష్యం చెప్పు వారి యందు, దాన్ని నిలుపుటకై గట్టిగా వాదించు వారి యందు, పుణ్యకార్యాలు చేయని వారి యందు, వాటి మీద పగబోని వారి యందు ఈ నింజస్థానాల్లో నీవు ఉండరాదు. అక్కడ నీకు అధికారం లేదు. ఒకవేళ నీవు అక్కడ నిలిస్తే వెంటనే నా శాపవచనం సత్యమైందని భావించము. తండ్రి, నేను భర్త సేవ కొరకు పోతున్నాను, నీవును నీ మందిరానికి పొమ్ము అని ఇట్లు పలుకుతున్న సాధ్వితో బ్రహ్మపుత్రుడైన ధర్ముడు ప్రసన్నవదనుడై మిక్కిలి వినయ వాక్యాలతో ఇట్లా పలికెను. అమ్మ, పతిభక్తి గల నీకు
నీవు ధన్యురాలవు, నీకు ఎల్లప్పుడూ మంగళమగుగాక. నా రక్షణకు మూలమైన దానా నీకు వరమిస్తున్నాను, గ్రహించుము. నీ భర్త నీకు సాంసారిక సుఖం కూర్చగల సమర్థుడు యువకుడగుగాక. ఓ సాధ్వి, అతడు మంచి రూపవంతుడు, గుణవంతుడు, ఎల్లప్పుడూ స్థిరమైన యవ్వనం కలవాడగుగాక. నీవు కూడా విశేషమైన ఐశ్వర్యం గలదానవు, స్థిర యవ్వనవతివి కమ్ము. బిడ్డ, నీ భర్త మార్కండేయుని కంటే అధికంగా చిరంజీవి అగుగాక. కుబేరుని మించిన ధనవంతుడు, ఇంద్రుని మించిన అధికార సంపద కలవాడగుగాక. శివునంత విష్ణుభక్తుడు, కపిలుని కంటే అధికమైన సిద్ధపురుషుడు అగుగాక. నీవు జీవితం ఉన్నంతకాలం స్వామి సౌభాగ్యం కలదానవు కమ్ము. ఓ సాధ్వి, నీ గృహములు కుబేరుని భవనం కంటే అధిక సుఖైశ్వర్యములు కలవగుగాక. నీవు సద్గుణవంతులు, చిరంజీవులైన 10 మంది పుత్రులు కల తల్లివి అగుదువుగాక. వారు నీ భర్తను మించి యోగ్యులగుదురు. ఓ హిమవంత, ధర్మరాజు ఇట్లు పలికి నిలిచి ఉండను. ఆమె అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన గృహానికి పోయెను. ధర్మదేవత ఆమెకు ఆశీస్సులిచ్చి తన మందిరానికి వెళ్ళెను. అతడు జనుల నుండి ఉన్న ప్రతి సభలో ఆ పతివ్రతను గురించి చెప్పుట ప్రశంసించెను. ఆ పద్మాదేవి యువకుడుగా మారిన తన భర్తతో ఏకాంతాన సుఖించెను. తర్వాత ఆమెకు భర్తను మించిన గుణవంతులకు పుత్రులు 10 మంది కలిగిరి. ఓ పర్వతరాజా, నీకిట్లు పురాతనమైన ఇతిహాసం మొత్తం చెప్పాను. అనరణ్యుడు తన బిడ్డను కన్యాదానం చేసి సర్వసంపదలు రక్షించుకొనెను. నీవును అట్లే సర్వేశ్వరునికి నీ సుతనిచ్చి నీ బంధువర్గాలను నీ సంపదలో కాపాడుకొనుము. నేటి నుండి 7 దినములు గడిచిపోగా మిక్కడి దుర్లభమైన శుభముహూర్తం ఉన్నది. మార్గశిర మాసము సోమవారమున లగ్నాధిపతి చంద్ర బుధులతో కూడి లగ్నమందు ఉండగా, ఆ చంద్రుడు రోహిణి నక్షత్రయుక్తుడై ఉండగా, వధూవరులకు చంద్ర తారాబలములు పరిశుద్ధంగా ఉండగా, ఆ లగ్నం దుష్టగ్రహములు కాని వారి దృష్టి కాని లేకుండా ఉండి సర్వపుణ్యగ్రహంలో దాన్ని చూస్తుండగా, పతికి సౌభాగ్యం, భార్యకు ముత్తైదూతనం, సత్సంతానం, సుఖమును జన్మజన్మలకు ఇయ్యగల అత్యంతం భార్యాభర్తల ప్రేమ విచ్ఛేదం కాకుండా ఉండనట్టి మిక్కిలి శ్రేష్టమైన ముహూర్తంలో ఆ దేవునికి నీ కన్యను దానమనర్చి ధన్యుడవ కమ్ము. శివుడు జగములకు తండ్రి, పార్వతి మూల ప్రకృతి జగములకు తల్లి కనుక ఈ వివాహాన్ని నిర్వహింపుము. సర్వదేవతల యొక్క తేజస్సు స్వరూపంగా గల ఈమెను దేవతలందరూ పూజిస్తారు. పూర్వకల్పంలో దేవగణముల యొక్క తేజోరాశి 10 దిక్కులు వెలిగిస్తూ దేవతల రక్షణార్థం జగదంబగా ఆమె ఆవిర్భవించను. దేవతల రక్షణార్థం ఆమె తపస్సు చేత దైత్యులు కాల్చబడి పారిపోయిరి. మరికొందరు భూమి మీద బూడిదై కుప్పలైపోయిరి. కొందరు ఆ తేజస్సు నుండి తమను కాపాడుకొనుటకు గుహల్లో జొచ్చిరి. కొందరు రాక్షసులు మూర్ఛిల్లిరి. కొందరు ఓడిపోతమని నోటిలో గడ్డి పెట్టుకొని ఆ ఈశ్వరునే శరణు పొందిరి. కొందరు ఆమె పైకి అస్త్రాలు విసిరిరి. కొందరు ఆమె తేజస్సు ముందు కదలలేక స్తంభించిపోయిరి. కొందరు చాలా కాలం ఆమెతో యుద్ధం చేసి క్షేమకరమైన స్వర్గానికి పోయిరి. ఆమె అనుగ్రహం వల్ల దేవతలు శత్రువులు లేని వారైరి. ఆ కల్పాంతంలో కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఆ దేవి దక్షుని పుత్రికగా జన్మించెను. ఆ దక్షుడు శూలపానికి ఆ దేవినిచ్చి శాస్త్రానుసారం వివాహం చేసెను. ఒకసారి మా తండ్రి అయిన బ్రహ్మ యజ్ఞం చేస్తుండగా నిండైన దేవతల సభలో ఆ పరమేశ్వరునితో దక్షుడు పెద్దగా కలహించెను. ఆ సంఘటనకు కోపించిన త్రిలోచనుడు మాట్లాడక బ్రహ్మకు నమస్కరించి వెళ్ళిపోయాను. దక్షుడు తన బలగంతో పాటు కోపంగా తన గృహానికి పోయెను. శంకరుని మీది కోపంతో దక్షుడు యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకుని యజ్ఞం ఆరంభించెను. ఆ యజ్ఞంలో సర్వదేవతలకు ఇవ్వవలసిన యజ్ఞ భాగాన్ని దక్షుడు కేవలం అసూయతో శివునికి ఇయ్యలేదు. అది చూసిన సతీదేవి ఎర్రని కన్నులతో తండ్రిని కోపించి అనేక విధాలుగా బెదిరించి మనసు బాధపడుతుండగా ఆ యజ్ఞస్థానం నుంచి లేచి తల్లి వద్దకు వెళ్ళను. త్రికాలజ్ఞురాలైన ఆ పరమేశ్వరు భవిష్యత్తులో జరగనున్న సంఘటనలు తల్లికి చెప్పాను. యజ్ఞము భంగమగుననియో తన తండ్రికి అవమానం జరుగునని యజ్ఞస్థానం నుండి దేవతలందరూ పారిపోదురనియో మునులు, ఋత్విజులు, పర్వతరాజు అందరూ చెల్లాచెదురయ్యెదరని శంకరుని సేనలకు జయం కలుగుననియు తాను మరణించుట, తన భర్త తన విరహ బాధతో మనసు చెదిరి లోకమంతటా సంచరించుట, కన్నీరు పెట్టి దుఃఖించుట, విష్ణువు అతనికి బోధన చేయుట, తాను మరి ఒక దూరంతో శివుని పొందుట, తామిద్దరూ కలిసి విహరించుట మొదలగు అన్ని విషయాలు చెప్పి సతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తన తల్లియను తోబుట్టువులో పోవలదని వారించినా దుఃఖిస్తూ యోగసిద్ధి పొందిన సతీదేవి యోగంతో వారందరికీ కనిపించకుండా అదృశ్యురాలై గంగా తీరానికి పోయి శంకరుని ధ్యానించి మనసా పూజించి అతని పాదపద్మాలు నమస్కరిస్తూ ఆ దేహాన్ని త్యజించి గంధమాదన పర్వతం యొక్క లోయలో ఉన్న తన శరీరాన ప్రవేశించెను. పూర్వం సర్వదైత్యుల సమూహాన్ని సంహరించిన మూర్తియే అది.
అప్పుడు ఆ సంఘటన చూసి దేవతలందరూ అత్యాశ్చర్యంతో హాహా అని పలికిరి. ఇక శంకర సైన్యాలు పోయి దక్షయజ్ఞాన్ని నాశనం చేసి సతీదేవ మరణానికి మిక్కరి దుఃఖితులై యజ్ఞభూమిలో ఉన్న అందరికీ పరాభవం కలిగించిరి. వెంటనే సర్వవృత్తాంతం శివునికి విన్నవించిరి. ఆ వార్త విన్న సంహారకుడైన శంకరుడు తన గణాలతో కూడి దేవీ శరీరం పడి ఉన్న గంగానదీ తీరానికి వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.